ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు రెండూ ఉన్నాయి. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో కంబస్ట్ అయ్యారు. అదేవిధంగా భాగ్యంలో కుజకేతువులు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ముందుకు వెళ్ళడం, రావడం, ఒక లోన్ అప్లై చేస్తే ఆ రిజెక్ట్ అవ్వడం అటువంటివి జరుగుతుంటాయి. అదే వ్యాపారపరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ వారం వస్తుంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు అన్నీ కూడా ఈ వారం చక్కగా ఉంది. చతుర్థంలో శని, అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా శని వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఒక ఉద్యోగం వచ్చింది, బాగుంది అనుకుని ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేయడం, తర్వాత ఆ ఉద్యోగం పోవడం అటువంటి సంభవిస్తుంటాయి. లేదా అకారణంగా అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తీసేయడం ఇటువంటి సంభవిస్తుంటాయి. ఇటువంటి ఇబ్బందుల్లో ఎటువంటి భయపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడవు, చక్కగా ఉంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి అంతే. మానసికంగా కృంగిపోకుండా ఎవరు ఎన్ని చెప్పినా సరే ధైర్యంగా ఉండి ముందుకెళ్ళాలి. మనం 10 మందికి సహాయం చేసాం, మనకు అవసరం వచ్చిన రోజున ఎవరు మనకు సహాయం లేరే, ఎవరు మనకు తోడు లేడే అన్న బాధ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఈ రోజున మనం 10 మందికి సహాయం చేస్తే సహాయం చేసి మర్చిపోండి. రేపొద్దున బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనకి అవసరానికి ఎవరు సహాయం చేయరు. మనకి మనమే చేసుకోవాలి. మనకు ఆ భగవంతుడు తోడున్నాడు, ఆయనే దిక్కు, అంతే తప్ప మనకు ఎవరు అవసరం లేదు అనే విధంగా వెళ్ళండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిటికీ ధనమే మూలం. డబ్బు ఉంటే ఈగలన్నీ మన దగ్గర ఉంటాయి, లేకపోతే ఎవరు ఉండరు. డబ్బే ప్రధానం. కాబట్టి మనం ధనాన్ని సంపాదించి జాగ్రత్త పరచుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి. రేపొద్దున సహాయం చేసి మర్చిపోండి అంతే, మనకు అవసరం లేదు. కానీ మన ధోరణి ఎప్పుడు మార్చుకోవద్దు అనే ధోరణిలో ఉండండి. అదే మీకు కొన్నంత బలం. ఇటువంటి విషయ వ్యవహారాలు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చక్కగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నం కూడా చేయవచ్చు, బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఇక్కడ ప్రమోషన్ చేతిదాకా వచ్చి చేజారిపోతుందేమో అన్న భయం ఏర్పడుతుంది. అయితే ఎటువంటి భయాలు పడవద్దు. మీ పని మీ ప్రయత్నం చేయండి, అవే సక్సెస్ఫుల్ అవుతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అర్ధాష్టమ శనికి నువ్వుల నూనె ఎంతో శ్రేష్టం. అదేవిధంగా శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని రోజు పూజించడం, అష్టోత్తరంతో కుబేర కుంకుమ కావచ్చు, ఆరవరి కుంకుమ కావచ్చు పూజ చేయండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పనులు ఆగిపోయినా లేదా మధ్యలో ఆటంకాలు ఏర్పడుతున్నా సరే అవి తొలగిపోతాయి. సర్వం జగతే అమ్మవారు. అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.